సునీల్ అహూజా, ఆశిష్ అహూజా ఈ పేర్లు గుర్తున్నాయా? మొన్ననే ప్రీ లాంచ్ మోసం అంటూ ఇద్దరు తండ్రి కొడుకులపైన కేసులు నమోదయ్యాయి. కబ్జా, బెదిరింపుల కేసులు భారీగా ఫైల్ అయ్యాయి. హవాలా ఆపరేటర్లంటూ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ కి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. అంతేకాదు వీళ్లతో కలిసి పనిచేసిన పలువురు బిల్డర్స్ సైతం ఈఓడబ్ల్యూలో కంప్లైంట్ చేశారు. ఈ బడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సునీల్ అహూజా, ఆశిష్ అహూజా పేర్లు ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లోనూ తెరపైకి రావడం సంచలనం రేపుతోంది. లిక్కర్ స్కామ్ లో హవాలా ఆపరేషన్స్ నడిచినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో సునీల్ అహూజా, ఆశిష్ అహూజా పేర్లు మారుమోగిపోతున్నాయి. ఫైనాన్షియర్లుగా ఉంటూనే హవాలా ఆపరేషన్స్ ని ఈ తండ్రి కొడుకులు నడిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇద్దరిపైన గతంలోనూ పెద్ద ఎత్తున హవాలా మనీ కేసులు ఉండటంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇద్దరు పరారీలో ఉన్నారు. తండ్రి కొడుకులు పలువురు బిల్డర్స్నే కాదు నిర్మాణ సంస్థల వ్యవహారాల్లోనూ బాధితుల్ని మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. అవసరానికి ఆదుకుంటున్నామంటూ బాధితుల నుంచి బ్లాంక్ చెక్లు, స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకుని వారి ఆస్తుల్ని కాజేశారంటూ కేసులు నమోదయ్యాయి. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, పోలీసు అధికారుల పేర్లు చెప్పి బాధితుల్ని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తాయి. అంతేకాకుండా తిరిగి చెల్లించే డబ్బుల్ని హవాలా మార్గంలో తీసుకుంటారని, వీళ్ల వేధింపులు తాళలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వీళ్ల పేర్లు లిక్కర్ కేసులో వినిపిస్తూ ఉండడం చర్చనీయాంశమైంది. ఇద్దరి లిక్కర్ లింకులపైన అధికారులు ఆరా తీస్తున్నారు.